అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధిలో ఒక దినము గడిపితే అది 1000 రోజుల కంటే కూడా శ్రేష్టమని భక్తుడు అంటూ ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో గడిపితే అది ఎంత విలువైన సమయమో చూడండి. మరి ఈరోజు దేవుని సన్నిధిలో గడుపుటకు మనం సిద్ధపడదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. గతించిన కాలమంతా మీ కాపుదల మాకు దయచేసి, ఎంతగానో ఆరోగ్యము, బలము, శక్తిని మీకు దయచేసి మీరు మాకు తోడై ఉన్నందుకు వందనములు. దేవా, మీ సన్నిధిలో మేము గడుపుట అది మాకెంతో దీవెన. కనుక ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి మేమందరము మీ ఆవరణములో గడుపుటకు చక్కటి సమయం ఇచ్చి ఉన్నారు. కనుక ఆ సమయమును సద్వినియోగం చేసుకోగలిగినటువంటి జ్ఞానము మాకు దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.